తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన చండూరు ప్రాపర్లో చెన్నకేశ్వర గుడి ఆధ్వర్యంలో మన మార్కండే వారి గుడి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన కోడిసీని గారు ప్రవేశపెట్టిన ఈ మట్టి విగ్రహాలని ఈరోజు మనం గ్రామస్తులందరికీ కూడా పంచడం జరిగింది. అందరికి ఒకటే చెప్తున్నాము, మట్టి విగ్రహాలను పెట్టండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల జోలికి పోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా చండూరు మున్సిపాలిటీ, చండూరు మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ మరియు ట్రస్మా ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు అందరూ కూడా భారతదేశం మొత్తం కూడా మట్టి గణపతులనే వాడాలని చెప్పేసి ఒక నినాదం బయటకు వచ్చింది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో మనము పూజలు చేసి అది నదుల్లో, చెరువుల్లో, మంచినీటి సరస్సుల్లో కలపడం వల్ల మొత్తం పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మరి అదే వాటిని తాగి ప్రజలందరూ కూడా రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మట్టి గణపతులు వాడినట్టయితే ఏ నదుల్లో వేసినా కూడా అది చెరువులో మట్టిలో కలిసిపోతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అందరూ కూడా మట్టి గణపతిని పూజించాలి, ప్రజల్లో రెవల్యూషన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు చండూరులో ట్రస్మా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చేసి ఈ గణపతుల్ని తీసుకొని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈరోజు ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాల జోలికి వెళ్లకుండా మట్టి గణపతుల దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చి తీసుకుపోతున్నందుకు ప్రజలందరూ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మండలము మరియు చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గాంధీజీ విద్యా సంస్థలు మరియు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఎంతో సంతోషకరం. ఎందుకంటే మరి కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలను పూజిస్తే మరి నిమజ్జనం రోజు కూడా ఎక్కడైనా కాలువల్లో వేసినా, చెరువులలో వేసినా కూడా మరి ఆ నీరు కలుషితం కాకుండా ఉంటుంది. కాబట్టి మనము భారతదేశం మొత్తం కూడా కోరుకునేది మట్టి విగ్రహాలనే పూజించాం, కాలుష్యాన్ని నిర్మూలిద్దాం అనేది నినాదంతో మరి భారతదేశం ఉన్నది. కాబట్టి ఆ స్ఫూర్తితోటి కోడి శ్రీనివాసులు గారు మరి గత 5 సంవత్సరాల నుండి మరి మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఇదే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.